హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 26. అది సీతమ్మ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సేవలు చేయటం ఏంటి? సేవలు చేస్తేనే ఫ్రెండ్స్ అవుతారా? ఏదో ఫ్రెండ్లీగా ఉంటే తన గురించి తెలుసుకోవచ్చు అనుకుంటే ఇదేం గొల్లరా బాబు అని తల పట్టుకుంటుంది. అతిథి కొంచెం సేపు తల బద్దలు కొట్టుకున్నాక అభి రూమ్ కి వెళ్ళి చూద్దామని ఆలోచన వస్తుంది. అభి రూమ్ దగ్గరికి వెళ్లి లోపలికి తొంగి చూస్తుంది. అభి ఇంకా నిద్రపోతూ ఉండటంతో ఇక అతిథి అభి రూమ్ లోపలికి వెళ్ళబోతే ఉన్నట్టుండి, సీతమ్మ, అతిథమ్మ, ఇవిగో పూలు తీసుకోండి, గార్డెన్ లో ఇవాళ చాలా రోజా పూలు పూసాయి అని సంతోషంగా చెప్తుంది సీతమ్మ. అతిథి, థ్యాంక్ యూ సీతమ్మ. సీతమ్మ, అమ్మా, మీరు అయ్యగారి రూమ్ కి వెళ్తున్నారా? అయితే అనురాగ్ బాబుని నిద్రలేపండి. అనురాగ్ లేవగానే మిమ్మల్ని అడుగుతున్నాడు అని అంటుంది సీతమ్మ. అతిథి అభి రూమ్ కి వెళ్ళటానికి రీజన్ దొరికినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యి రూమ్ లోపలికి వెళ్తుంది. అతిథి, నాకు నిద్ర పట్టగా చేస్తూ ఉంటే ఎలా పడుకున్నాడో అనుకుంటుంది మనసులో. అతిథి అభి రూమ్ లోపల వాష్రూమ్ లోకి వెళ్లి సోప్ వాటర్ కలిపి డోర్ దగ్గర పోస్తుంది. తన కాళ్ళు వాటర్ లో పెట్టి చెక్ చేసి ఖచ్చితంగా జారి పడతాడని కన్ఫర్మ్ చేసుకుని అనురాగ్ ని ఎత్తుకుని బయటకు వచ్చేస్తుంది. అభి ఎప్పుడు నిద్ర లేస్తాడా అని చూస్తూ ఉంటుంది. అభి నిద్ర లేచి ఎప్పట్లాగానే వాష్రూమ్ లోకి వెళ్ళబోతే సోప్ వాటర్ లో కాలు పెట్టి జారి పడతాడు. అతిథి సంతోషానికి అవధులుండవు. తను అభి ఇంటికి వచ్చాక ఇంత సంతోషంగా తను ఎప్పుడూ లేదు. అభి పైకి లేవాలని ట్రై చేస్తూ ఉంటాడు, కానీ లేవలేకపోతాడు. అతిథి బయట నుంచి అభి ఏం చేస్తాడా అని చూస్తూ ఉంటుంది. అభి బెడ్ వరకు అలాగే పాక్కుంటూ వచ్చి బెడ్ పట్టుకుని పైకి లేచి అలాగే కూర్చుండిపోతాడు. అభికి నడుం పట్టేస్తుంది, చాలా నొప్పిగా ఉంటుంది. దానికి అతిథి నవ్వుకుంటూ ఏమీ తెలియలేనట్టు కిందకి వెళ్తుంది. అభి గుణకి కాల్ చేస్తాడు. అభి, రే గుణ, ఒకసారి ఇంటికి రా. ఏమైందిరా? నువ్వు ఇంటికి రారా చెప్తాను. నువ్వే కదరా ఇంటికి రావద్దు అని వార్నింగ్ ఇచ్చావు, అందుకే ఇంటి దారే మర్చిపోయా అని వెటకారంగా నవ్వుతాడు గుణ. అభి, ఏడ్చావులే, ఇప్పుడు ఇంటికి వస్తావా రావా అని సీరియస్ గా అడుగుతాడు అభి. గుణ, నేను విష్ణు బయటకు వచ్చాంరా, మీ ఇంటికి రావాలంటే నాకు టైం పడుతుంది. అభి ఇక తల బాదుకుంటాడు, పాపం చేసేదేమీ లేక. రే, అవసరమైనప్పుడు ఒక్కసారైనా పనికొచ్చారా మీరు? గుణ, నీ టైం అలా ఉంది మామా, ఏం చేయమంటావు చెప్పు అని నవ్వుతాడు గుణ. విష్ణు ఫోన్ తీసుకుంటాడు. అసలు ఏమైంది అభి? ఏ, నొప్పిగా ఉందా? విష్ణు, నీ అయ్యా, అలా అయితే నువ్వు మమ్మల్ని కాదు డాక్టర్ని పిలవాలి అని నవ్వుతాడు. అభి, డాక్టర్ అప్పుడే ఎక్కడొస్తాడురా, అంతవరకు నేను ఇలాగే కదలకుండా ఉండలేనుగా. గుణ, అయినా నడుం పట్టేసేంత గొప్ప పని ఏం చేసావురా ఇంట్లో అని అనుమానంగా అడుగుతాడు. అభి, కింద పడ్డాను మామ, వాష్రూమ్ లోకి వెళ్ళబోతే ఒక్కసారిగా కాలు జారింది. గుణ, నిజమా? మేం నీ మనసేమైనా జారిందేమో అనుకున్నాంలే అని నవ్వుతాడు. అభి, రే, అసలే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా, ఏం మాట్లాడుతున్నావో అర్థమయ్యేలా చెప్పి చావరా. మనసు జారడం ఏంటి నీ బొంద? విష్ణు, నువ్వు కాలు జారి మళ్ళీ ప్రేమలో పడ్డావేమో అనుకుని మా అనుమానం రా అని అంటాడు విష్ణు. అభి, షటప్ రా, అంత లేదు. ఇంకొకసారి ప్రేమలో పడడం అనేది ఎప్పటికీ జరగదు. ఇన్ని రోజుల నుంచి చూస్తున్నావుగా, అయినా నీకు అర్థం కాలేదా నా గురించి? విష్ణు, ఇన్ని రోజులుగా లేని పనులు చేస్తున్నావుగా, అంటే మనసు కూడా మారొచ్చు కదా. గుణ, అంటే ప్రేమలో పడకుండానే కాలు జారావా? తప్పు కదా మామా. అభి, రే, సోదా ఆపండ్రా, చాలా పెయిన్ గా ఉంది, ఏం చేయను, ఏదైనా ఐడియా ఇవ్వండి. విష్ణు, ఉందిగా నీ ఇంట్లో క్యాంపెయిన్, పిలిచి పండగ చేసుకో అని నవ్వుతాడు. అభి, రే, మెంటల్ మొకల్లారా, నేను వచ్చానంటే ఇద్దరినీ అని అంటాడు. విష్ణు, అంతేలేరా, ఇంటికి అమ్మాయి రాగానే మేము పనికిరాని వాళ్ళైపోయాం అంటాడు. అభి, రే, ప్లీజ్ రా, ఫోన్ పెట్టేయండి, మీకు ఫుల్ గా ఎక్కేసింది. గుణ, సరేలే, కొన్ని రోజులు సరసాలు మానే,
నడు మామూలైపోతుంది అని నవ్వుకుంటూ ఫోన్ కట్ చేస్తాడు. అభి ఆవేశంలో బెడ్ మీద నుండి లేచి రే అని అరిచి నొప్పి గుర్తొచ్చి అబ్బా అని అరుస్తాడు. సీతమ్మ హెల్ప్ అడగలేక తిప్పలు పడుతూ ఉంటాడు పాపం అభి. అతిథి కావాలని కాఫీ తీసుకుని అభి రూమ్ కి వస్తుంది. అతిథి అభి గారు కాఫీ తీసుకోండి అని నవ్వుతూ చెప్తుంది. అభి వైపు తేడాగా చూసి అదేంటి అటువైపు తిరిగి పడుకున్నారు అని అడుగుతుంది ఏమీ తెలియలేనట్లు. అభికి అతిథిని చూస్తే అనుమానం వస్తుంది, కానీ తన రూమ్ లోకి వచ్చే ధైర్యం చేయదనుకుంటాడు. అభి కాఫీ తాగి అతిథి అది అది అతిథి ఏది అదే నాకు కొంచెం ఒంట్లో బాగలేదు హెల్ప్ చేస్తావేమోనని మొహమాటంగా అడుగుతాడు అభి. అతిథి అయ్యో అలా అంటారంటే అభి గారు, మీరు నా కిడ్నాపర్, మీరు ఆర్డర్ వేయాలి, రిక్వెస్ట్ చేయకూడదు, ఇంతకీ ఏమైంది అంటుంది. అభి కాలు జారి పడ్డాను, చాలా పెయిన్ గా ఉంది, నడవలేకపోతున్నా, నన్ను వాష్రూమ్ లోకి తీసుకెళ్ళు. అతిథి ఏంటి ఇక్కడంత నీళ్లున్నాయి, ఏమైంది? అభి వాష్రూమ్ లోపల నుంచి వచ్చుంటాయి, వాటి వల్లనే కింద పడ్డాను అని చెప్తాడు. అతిథి అయ్యో పాపం, నన్ను సతాయించి మీరు ఎలా అయిపోతే నేను అస్సలు చూడలేకపోతున్నా, ఉండండి వాష్రూమ్ కి తీసుకెళ్తాను. అతిథి అనురాగ్తో ఆడుకుంటూ సీతమ్మకి చెప్పి వాటర్ మొత్తం క్లీన్ చేయిస్తుంది. అభిని వాష్రూమ్ లో డ్రాప్ చేసి మళ్ళీ పికప్ చేసుకుంటుంది. బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేస్తుంది. అభి ఆఫీస్ కి లీవ్ పెడతాడు. అతిథి ఎంత బాగా హెల్ప్ చేస్తుందో అనుకుంటాడు. డాక్టర్ కి కాల్ చేసి ఇంటికి రమ్మని పిలిచి ట్రీట్మెంట్ తీసుకోవటం మొదలు పెడతాడు. డాక్టర్ ఏం పర్వాలేదు, ఏమీ కాలేదు, కంగారు పడకండి, ఒక 4-5 రోజుల్లో నార్మల్ అయిపోతారు. అభి ఇంత పెయిన్ ఎప్పుడు లేదు డాక్టర్ అని కష్టపడుతూ అంటాడు. అతిథి అభిని చూసి నవ్వుకుంటూ ఉంటుంది. డాక్టర్ అమ్మా సార్ని కొంచెం లేపి అటు ఇటు నడిపిస్తూ ఉండండి. అతిథి అలాగే డాక్టర్ నేను చూసుకుంటానులేండి అని చెప్తుంది. డాక్టర్ సార్ అవసరమైతే నేను మళ్ళీ వస్తాను. అభి ఓకే డాక్టర్ థ్యాంక్ యూ. అతిథి ఇంత నార్మల్ గా తనతో మాట్లాడడం, తనని పట్టించుకోవటం అభికి ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు, సీత ముందుగా కాఫీ టిఫిన్లు తీసుకురాలేకపోతుందా, నువ్వెందుకు తెస్తున్నావు అని అడుగుతాడు. అతిథి ఏదో నా కిడ్నాపర్ అన్న అభిమానంతో చేస్తూ ఉంటే అనుమానిస్తారేంటి అని తడబడుతూ మాట్లాడి వెళ్ళిపోతుంది కంగారుగా. అభి అతిథి వైపు చూస్తూ నా పనులన్నీ సీతమ్మ చూసుకుంటుంది, నువ్వు నా రూమ్ కి రావద్దు. అతిథి సీతమ్మకి అనురాగ్ని చూసుకోవడమే కష్టం, మళ్ళీ మిమ్మల్ని ఎలా చూసుకుంటుంది? అభి అనురాగ్ నీతో ఆడుకుంటున్నాడుగా, వాడిని నువ్వు చూసుకో అని చెప్తాడు అభి. సీతమ్మ అభి పనులన్నీ చేస్తూ ఉంటుంది. అతిథి అనురాగ్తో ఉంటుంది. అతిథి ప్లాన్ వర్కౌట్ కాలేదన్న బాధలో ఉంటుంది. సీతమ్మ అభి రూమ్ లో నుంచి బయటికి రావటం గమనించి సీతమ్మ దగ్గరికి వెళ్తుంది అతిథి. సీతమ్మ అభి పనులన్నీ నేను చూసుకుంటాను ప్లీజ్. సీతమ్మ మనసులోనే సంతోషపడుతూ నాకు తెలుసమ్మా మీకు అభి బాబు అంటే ఇష్టం కదా అంటుంది. అతిథి ఒక్కసారిగా మాటకి షాక్ అవుతుంది. అతిథి వామ్మో మీ సార్ని ఇష్టపడేంత ధైర్యం నాకు లేదు, నువ్వు అలా అనుకోవద్దు సీతమ్మ, నా పనులో నేనున్నాను అంతే అంటుంది. సీతమ్మ మీ పనేంటో నాకు అర్థమైందిలే అని ముసుముసుగా నవ్వుకుంటూ ఉంటుంది. నేను సైడ్ అయిపోతానులే, మీరు ఎంటర్ అయిపోండి అంటుంది సీతమ్మ. అతిథి ఈ ఇంట్లో ఉండే వాళ్ళంతా తేడాగానే ఉన్నారు అని మనసులోనే అనుకుంటుంది. అభి సీతమ్మ ఎక్కడా అని కోపంగా అడుగుతాడు. అతిథి అనురాగ్ ఏడుస్తూ ఉంటే బయటికి తీసుకెళ్ళింది, కారులో వెళ్లారు. అభి ఏం మాట్లాడాక సైలెంట్ అయిపోతాడు. అతిథి చాలా ఫుల్ గా హ్యాపీగా ఉంటుంది. అతిథి అభికి హెల్ప్ చేసి బెడ్ మీద కూర్చోబెడుతుంది నెమ్మదిగా. ఇంకా అభి తినేశాక కిందకి వెళ్ళిపోతుంది. అభికి ఖచ్చితంగా తను పడిపోవటం అతిథి పనేనని అర్థమైపోతుంది. ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలా అని ఆలోచిస్తాడు అభి. చంద్ర ఇంట్లో ఫంక్షన్ పూర్తయ్యాక నిహాస్ చంద్ర కంపెనీ పని మీద బయటికి వెళ్తారు. వర్ష గదిలోంచి బయటికి రాదు. వసంత వర్ష దగ్గరికి వెళ్తుంది. వసంత వర్ష ఏం చేస్తున్నావు? ఏం లేదు అత్తయ్య, గది సర్దుతున్నాను. వసంత సడన్ గా ఫంక్షన్ నుంచి వచ్చేసావు, ఏమైందమ్మా అని అడుగుతుంది. కొంతమంది మాట్లాడే మాటలు వినలేకపోయాను, ఇంకొంతమంది ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయాను, చాలా బాధ అనిపించింది, అందరూ నన్నే టార్గెట్ చేసి మాట్లాడినారు.
మనుషులంతా ఎదుటివారి తప్పులు ఎత్తి చూపించాలని చూస్తారు వర్ష. వాళ్ళ తప్పు కాదు, మనం కూడా తప్పు చేసినప్పుడు ఆ మాటలని యాక్సెప్ట్ చేయగలగాలి. అప్పుడు మనకి మళ్ళీ తప్పు చేయాలంటే భయం వేస్తుంది. ఏమంటున్నారు అత్తయ్య అంటుంది. వాళ్ళ మాటలు పొడుస్తున్నట్లున్నాయి. నేహాష్, నిన్ను యాక్సెప్ట్ చేశాకనే పెళ్లి జరిగింది. నిజమే. నీ మీద ప్రేమతోనే నిహాష్ నిన్ను పెళ్లి చేసుకున్నాడు. నిహాష్ మీద ప్రేమతో మేము కూడా నిన్ను యాక్సెప్ట్ చేశాము. మనమంతా ఒక ఫ్యామిలీ. మేము నిన్నేమైనా బాధ పెట్టామా అని అడుగుతుంది. లేదత్తయ్య, ఏమీ అనలేదు, బాధ పెట్టలేదు అని చెప్తుంది వర్ష. మరి ఎందుకమ్మా ఆలోచిస్తావు? పరాయి వాళ్ళ మాటలు ఎక్కువ పట్టించుకోవద్దు. నీ కుటుంబం గురించి పట్టించుకో చాలు. వాళ్ళ మాటలు పట్టించుకుంటే నీ కుటుంబం ముక్కలైపోతుంది. వర్ష, అలాగే అత్తయ్య. నీకు ఈ ఇంట్లో పూర్తి స్వేచ్ఛ ఉంది తల్లి. నీకు ఇష్టం వచ్చినట్లు ఉండు, కానీ పద్ధతిగా ఉంటే బాగుంటుంది అంటుంది. వర్ష, సరే అత్తయ్య. వసంత, నువ్వు బాధపడితే రెండు కుటుంబాలు కూడా బాధపడతాయని గుర్తుపెట్టుకో. సంతోషంగా ఉండు వర్ష అని నవ్వుతూ చెప్తుంది వసంత. ఈ నీతి క్లాసులు వినాలంటే చాలా ఓపిక కావాలి. ఇక నా ఓపిక అయిపోయింది అనుకుంటుంది వర్ష. వసంత, అతిథి గురించి ఏమైనా తెలిసిందా వర్ష అని అడుగుతుంది. లేదత్తయ్య, ప్రయత్నిస్తున్నాం. ఇక ఇన్ని రోజులు కనీసం ఎలాంటి న్యూస్ లేదంటే తను కావాలని ఇంటివైపు రాలేదేమోనని అనుమానంగా ఉంది. వసంత, లేదమ్మా, అతిథి ఎలాంటి అమ్మాయి కాదు. తను నాతో మాట్లాడిన సందర్భాలు తక్కువే అయినా తన గురించి నాకు బాగా తెలిసింది. అబ్బో, నా గురించి మాత్రం నీకింకా తెలీదా అత్త అని అనుకుంటుంది మనసులోనే. మామయ్య, సుదీప్ తన కోసం ఎదురు చూస్తున్నారు. మా అమ్మ నేను రోజు దేవుడికి దండం పెట్టుకుంటున్నాము. త్వరలోనే కనిపించాలని కోరుకోవడం తప్ప ఇక మేమేమీ చేయలేకపోతున్నాం అత్తయ్య అంటుంది. యాక్టింగ్ స్కిల్స్ అని బాధపడినట్టు నటిస్తుంది. వసంత, ఆ అమ్మాయి ఎక్కడుందో, ఎన్ని కష్టాలు పడుతుందో పాపం అని బాధపడి కిందకి వెళ్ళిపోతుంది. అమ్మయ్య, ఈవిడ వెళ్ళిపోయింది అని అనుకుని వర్ష రిలాక్స్ అవుతుంది. మరేం జరుగుతుందో వచ్చి